అమ్మ మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు? సీకే హై స్కూల్లోనా? సీకే హై స్కూల్లో. నువ్వమ్మా? జిఆర్ స్కూల్. అంటే జిఆర్ అంటే గవర్నమెంట్ పడే కదా. అమ్మ వీళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడినాయి. ఎవరి అకౌంట్ లో పడినాయి? అమ్మవారు మీకే పడ్డాయి. అంటే స్కూల్లో మీకు భోజనాలు పెడతారమ్మా? సీకే హై స్కూల్లో పెడుతున్నారా? అంతకుముందైతే 5వ తరగతి వరకే పెట్టేవాళ్ళు. ఇప్పుడు 10th వరకు భోజనాలు ఏర్పడి ఎట్ట ఉన్నాయి భోజనాలు? అవి భోజనాలు అన్ని బాగానే ఉన్నాయి. ఏమేమి పెడతారు భోజనాల్లో? పులిహోర, వైట్ రైస్, ఇంకా పలావు, కోడిగుడ్డు, వెజిటేబుల్ పలావ్, కోడిగుడ్డు, చిక్కి ఇస్తారు. జావా ఇస్తారా? మీకు కూడా అంతేనమ్మా? మీ స్కూల్లో అటాగే పెడతారా? మీ టీచర్స్ ఎలాగా చేస్తున్నారు? చదువు బాగా చదువుతున్నారా? అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు కదా. విద్యాశాఖ మంత్రి తీసుకోవడం కారణం ఇలాంటి స్కూల్ పిల్లలకి అందరికి బాగా హెల్ప్ చేద్దామని, వాళ్ళు విద్యార్థి స్థాయికి తీసుకెళ్లాలని వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. మీరు ఏ పని చేస్తారమ్మా? టైలరింగ్ చేస్తాను. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? అంటే పనులు ఎట్ట ఉన్నాయి? పర్వాలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, దేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. మరి ఇలాగా లోకేష్ గారు మనకి సేవ చేస్తున్నందుకు మనం ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అన్ని బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మేము చేసే వర్క్ కూడా ఒక 100 మంది దాకా కూడా ఆయన పని అందరికి కూడా బాగా చేపిస్తున్నారు. ఆయన వల్ల మాకు కూడా పని ఉంటుంది, ఆడవాళ్ళకు కూడా పని ఉంటుంది. 100 మంది కలిసి ఒక గోడవలా పెట్టుకుని చేస్తున్నాము. అందరూ బాగానే ఉన్నారు. సరే, మరి ఇంత బాగా చేస్తున్నది మా టపట్లు కొట్టాలి.